ప్రభునేసు నామములో వందనములు. అందరికీ శుభోదయం. యేసయ్య మాట అని ఈ ప్రత్యేకమైన కార్యక్రమానికి ప్రేమతో నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. యేసు ప్రభు వారు పలికిన మాట ద్వారా మనకు ఎంతో ఆత్మీయంగా క్షేమము, మేలు, ఆశీర్వాదములు కలుగును. ఈ దినము మత్తయి సువార్త 23వ అధ్యాయము 15వ వచనం నుండి 22 వచనాలలో యేసు ప్రభువారు పలికిన కొన్ని మాటలు మనం ధ్యానించుకుందాం. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, ఒకని మీ మతములు మీరు సముద్రమును భూమిను చుట్టి వచ్చేదరు. అతడు కలిసినప్పుడు అతని మీకంటే రెండంతుల నరక పాత్రుడుగా చేసేదరు. అయ్యో అంధులైన మార్గదర్శులారా, ఒకడు దేవాలయము తోడని ఒట్టు పెట్టుకుంటే అందులో ఏమీ లేదు, కానీ దేవాలయములోని బంగారము తోడని ఒట్టు పెట్టుకుంటే వాడు దానికి బద్ధుడని మీరు చెప్పుదురు. అవివేకులారా, అంధులారా, ఏది గొప్పది? బంగారమా? బంగారమును పరిశుద్ధపరచు దేవాలయమా? మరియు బలిపీఠము తోడని ఒకడు ఒట్టు పెట్టుకుంటే అందులో ఏమీ లేదు, కానీ దాని పైనుండు అర్పణము తోడని ఒట్టు పెట్టుకుంటే దానికి బద్ధుడని మీరు చెప్పుదురు. అవివేకులారా, అంధులారా, ఏది గొప్పది? అర్పణమా? అర్పణమును పరిశుద్ధపరచు బలిపీఠమా? బలిపీఠము తోడని ఒట్టు పెట్టుకున్నవాడు దాని తోడని దాని పైనుండు వాటన్నిటి తోడనియో ఒట్టు పెట్టుకొనుచున్నాడు. మరియు దేవాలయము తోడని ఒట్టు పెట్టుకున్నవాడు దాని తోడనియో అందులో నివసించు వాని తోడనియో ఒట్టు పెట్టుకొనుచున్నాడు. మరియు ఆకాశము తోడని ఒట్టు పెట్టుకున్నవాడు దేవుని సింహాసనము తోడని దానిపైన కూర్చున్న వాని తోడని ఒట్టు పెట్టుకొనుచున్నాడు. ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, మత్తయి సువార్త 23వ అధ్యాయంలో దాదాపు 7 అయ్యో అనే పదాలు మనము చూడగలము. ఈ అయ్యో అనేటటువంటి మాటలు దేవుని వాక్యములో ఎందుకు ఆ పదము వాడబడినది అంటే, బహు దుఃఖకరమైన విషయం, బహు వేదనకరమైన విషయం. ఎవరికి? పరిసయ్యులు, శాస్త్రులు, ఎవరైతే దేవుని యొక్క వాక్యానికి ఈరోజు వక్రీకరించి తమకు ఇష్టమైనట్టుగా వారు బోధించి వెళ్ళిపోతున్నారో అట్టి వారికి అయ్యో అని చెప్పి ప్రభు అయ్యో వేస్తూ ఉన్నాడు. అయ్యో అనే మాటల్లో వారు చాలా దుఃఖమును, వేదనను, బహు బాధపూరితమైన జీవితాన్ని అనుభవించబోతున్నారు. మనం మొదటిగా చూస్తున్నప్పుడు అయ్యో వేషధారులైన శాస్త్రులారా, లేక వారి గురించి ఆయన మాట్లాడుతూ వారు ఏ విధంగా దేవుని విషయంలో వారు జీవిస్తూ ఉన్నారో, వేషధారులైన శాస్త్రులు, పరిసయ్యులు, వీరు తమ మతములో చేర్చుకోవడానికి అనేక మందికి ప్రచారాలు చేస్తూ తమ మతములో కలుపుకుంటారు. కానీ ఆ దేవుడు చెప్పిన మాట చొప్పున వీరు జీవించారు, జీవించే వారికి కూడా జీవింపనివ్వరు. వీరికంటే రెండంతులుగా వారికి నరకానికి పాత్రులుగా చేస్తున్నారు అని ప్రభువారు తెలియచేస్తూ ఉన్నాడు. మతములో కలుపుకునుట గొప్ప విషయము కాదు, దీక్షల్లో కలుపుకునుట గొప్ప విషయం కాదు, కానీ ఆ మాటలు చెప్పిన ప్రభువును భయభక్తి కలిగి ఆరాధించుట గొప్పతనం. అయితే అనేక మంది మత గురువులు అని, అనేక మంది శాస్త్రులు కానీ, అనేక మంది పరిసయ్యులు కానీ, వీరిని ప్రభువారు ఏమంటారంటే వేషధారులైన వారు. బయటికి ఒకలా ఉంటారు, లోపల మరొకలా జీవిస్తూ ఉంటారు. ఇలాంటి వారు తమ మతములో మనుషులను కలుపుకొని వారికి నరక పాత్రులుగా చేస్తున్నారు అని మనం చూస్తున్నాం.
అలాగే మరొక అయ్యో గురించి మనం చూస్తున్నప్పుడు, అయ్యో అంధులైన మార్గదర్శకులారా. ఇక్కడ మార్గదర్శకులుగా అంటే త్రోవ చూపువారు ఎవరు? వీరు అంధులైన మార్గదర్శులు. అయ్యో వీరు చేసే పని ఎందుకు దేవుడు అయ్యో వేస్తున్నాడు అంటే, వీరు దేవాలయము తోడని ఒట్టు పెట్టుకుంటే అందులో ఏమీ లేదు, కానీ దేవాలయములోని బంగారము తోడని ఒట్టు పెట్టుకుంటే దానికి వాడు బద్ధుడై ఉన్నాడు. అంటే దేవాలయము తోడని చెప్తే తప్పు లేదట. దేవాలయంలో బంగారము, దేవునికి అర్పించేటటువంటి ఆ బంగారము కానీ అక్కడ ఉన్నటువంటి విలువైన వస్తువులు కనుక తోడని చెప్తే మాత్రం అది వారు దేవాలయానికి తీసుకురావాలి అని వారు ప్రత్యేకంగా ఆ మాటను గద్దించి చెప్తా ఉన్నారు. తర్వాత ప్రభువారు అంటున్నారు, అవివేకులారా, అంధులారా, ఏది గొప్పది? బంగారమా? బంగారమును పరిశుద్ధపరచు దేవాలయమా? ఈరోజు వాస్తవంగా దేవాలయము తోడని చెప్తే తప్పు, కానీ తప్పు లేదు, కానీ దేవాలయంలో ఉన్నటువంటి బంగారము తోడని చెప్తే మాత్రం మీరు బంగారం ఇచ్చుకోవాలి అని పరిచయులు, శాస్త్రులు వారు తెలియచేస్తున్నారు. కనుక ప్రభువారు అంటున్నారు, ఏది గొప్పది? బంగారమా? బంగారాన్ని పవిత్రపరిచి అది సంరక్షించేటటువంటి దేవాలయము గొప్పదా అని వారిని ప్రశ్నిస్తున్నాడు. అదే సమయంలో మరి ప్రభువారు అంటున్నారు, బలిపీఠము తోడని ఒకడు కనుక ఒట్టు పెట్టుకుంటే అందులో ఏమీ లేదు, కానీ దాని పైనుండి అర్పణము తోడని ఒట్టు పెట్టుకుంటే దానికి బద్ధుడని మీరు చెప్పుదురు. దేవుని యొక్క వాక్యంలో యేసుప్రభువారు వారికి ప్రశ్నించే మాటలు ఏమిటి అంటే, దేవుని యొక్క మరి అర్పణములు అర్పించేటటువంటి వ్యక్తులు బలిపీఠము తోడని కనుక చెప్పాడనుకోండి, ఆ బలిపీఠము తోడని చెప్పినప్పుడు ఆ బలిపీఠము తోడని చెప్పడం ద్వారా ప్రయోజనమేమీ లేదు, కానీ ఒకవేళ గనుక ఆ వ్యక్తి బలిపీఠం మీద ఉండి అర్పణము తోడంటే మాత్రం అర్పణము ఖచ్చితంగా అయినా అర్పించుకోవాల్సిందే, దానికి వాడు బద్ధుడై ఉన్నాడు అని చెప్పబడుతుంది. నా ప్రియ సహోదరి సహోదరుడా, యేసు ప్రభువారు ఈ యొక్క వచనాలలో చాలా అద్భుతమైన విషయాన్ని వివరిస్తున్నాడు. బలిపీఠము తోడని ఒట్టు పెట్టుకున్నవాడు దాన్ని తోడని, దాని పైనుండి వాటన్నిటి తోడని ఒట్టు పెట్టుకొనొచ్చున్నాడు. అలాగే దేవాలయము తోడని ఒట్టు పెట్టుకున్నవాడు దాన్ని తోడని, అందులో నివసించువాని తోడని ఒట్టు పెట్టుకొనొచ్చున్నాడు. దేవుడు చాలా స్పష్టమైన రీతిగా ఈ మాటలు మనకు తెలియచేస్తున్నాడు. బలిపీఠము తోడని చెప్తే తప్పు లేదు, కానీ బలిపీఠం మీద ఉన్న అర్పణము తోడంటేనే తప్పు అని శాస్త్రులు చెప్తున్నారు కదా. బలిపీఠం మీద ఉన్న అర్పణము రెండు కూడాను, ఆ రెండిటి పేరు మీదను ఒట్టు పెట్టుకోకూడదు. ఆ రెండిటి మీద ఒట్టు పెట్టుకుంటే అది తప్పే అని ప్రభువారు తెలియజేస్తున్నారు. అలాగే దేవాలయము తోడని ఒట్టు పెట్టుకున్నప్పుడు దేవాలయంలో ఎవరు నివసిస్తున్నారు? దేవుడే కదా. కాబట్టి దేవాలయంలో ఉన్నటువంటి వాటిని నివసించే దేవుడును అన్నిటికీ అది వర్తిస్తుంది. కనుక దేవాలయము తోడని చెప్పకూడదు. అలాగే దేవాలయంలో ఉన్న వాటిని బంగారము తోడని కానీ అర్పణాలు తోడని కానీ చెప్పకూడదు. దేవుని యొక్క ప్రియ సంఘమా, దేవుని యొక్క ప్రియ బిడలారా, ఈరోజు ఒట్టు పెట్టుకునేటటువంటి వ్యక్తులు విపరీతమైన ఒట్టు పెట్టుకుంటూ ఉంటారు. కానీ దేవుని వాక్యానుసారంగా ఒట్టు పెట్టుకొనకూడదు. ఒట్టు పెట్టుకున్నట ద్వారా అది దేవుని దృష్టికి సరైనది కాదు. అలాగే ఆకాశం తోడని ఒట్టు పెట్టుకున్నవాడు దేవుని సింహాసనము తోడని, దానిపైన కూర్చున్న వాని తోడని ఒట్టు పెట్టుకొనొచ్చున్నాడు. సాధారణంగా ఒట్టు పెట్టుకున్నట చాలామందికి మరి సహజంగా అనిపిస్తూ ఉంటుంది. అమ్మ తోడు, నాన్న తోడు, నా తోడు, రకరకాలుగా ఒట్టు పెట్టుకుంటుంటారు. పరిశుద్ధ గ్రంథము ఖండిస్తుంది,
ఎవరు కూడాను ఏ పరిస్థితుల్లో ఒట్టు పెట్టుకొనకూడదు. ఒట్టు పెట్టుకున్నది ద్వారా జరిగేటటువంటి ప్రమాదములు ఏమిటి అంటే, ఒట్టు పెట్టుకున్నది ద్వారా అది మీరు దేవుని ఎదుట తప్పు చేసిన వారు అవుతున్నారు. ఒట్టు పెట్టుకుంటున్నవాడు తను ఒట్టు పెట్టుకునేటటువంటి విషయము గురించి తను బద్ధుడై ఉన్నాడని శాస్త్రులు పరిశీలన అంటున్నారు. కానీ ప్రభు అంటున్నాడు, అసలు ఒట్టు పెట్టుకోవడమే తప్పు. మీ వలన ఏమీ చేయలేకపోతున్నప్పుడు మీరు ఎందుకు ఒట్టు పెట్టుకొని దేవుని నామానికి దూషణకరంగా జీవిస్తారు? మీ మాటలు అవునంటే అవును, కాదంటే కాదు ఉండాలని ఉండవలను, కానీ ఒట్టు పెట్టుకోకూడదు. నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, ఒట్టు పెట్టుకునే అలవాట్లు మీకుందా? ఈ ఉదయకాలంలో పరిశుద్ధాత్మదేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు తెలియచేస్తున్నారు, ఒట్టు పెట్టుకొనవద్దు. దేని పేరట కూడాను ఒట్టు పెట్టుకోకూడదు. ఒట్టు పెట్టుకునడం ద్వారా దేవునికి మీరు కించితపరిచిన వారు అవుతున్నారు. మీరు అవునంటే అవును, కాదంటే కాదు, సత్యమే మాట్లాడాలి. సత్యమైనటువంటి జీవితము కలిగి ఉండాలని ప్రభు మనకు తెలియచేస్తూ ఉన్నాడు. ప్రతి ఒక్క ప్రియ బిడ్డలు ఇది మనం గమనించాలి. దేవుడు మన జీవితంలో అద్భుతాలు చేయవాడై ఉన్నాడు. సమస్తమును ఆయన నిర్వహించే నిర్వాహకుడై ఉన్నాడు. ఆకాశమందు ఆయన ఉన్నాడు, భూమి మీద ఆయన ఉన్నాడు, భూమి క్రింద కూడా సమస్తమును ఆయన అధీనంలో ఉంది. కనుక దేని తోడని ఎప్పుడు ప్రమాణాలు చేయడం అది మనకు మంచిది కాదు. అది దేవునికి నచ్చని గుణము. సహోదరి సహోదరుడా, దేవునికి నచ్చిన బిడలుగా మనము జీవించాలి. దేవునికి ఇష్టమైన బిడలుగా జీవించాలి. అందుకే ప్రభు అంటాడు, మీ మాటలు అవునంటే అవును, కాదంటే కాదుగా ఉండవలెను. ఏవైతే మీరు దేవుని ఎదుట ప్రమాణపూర్తిగా చెప్తా ఉన్నారో దేవుడు ఆ మాటలు నిశ్చేతపరచువాడై ఉన్నాడు. కనుక ఎవరో చెప్పారని ఒట్టు పెట్టుకొని, దేనికైతే ఒట్టు పెట్టుకుంటున్నారో ఆ విషయంలో బద్ధులై ఉన్నారని అది మీరు అర్పించడం అనేది చేయడం అది సరైన స్వభావము కాదు. ఎందుకు అంటే ఒట్టు పెట్టుకున్న ద్వారా దేవునికి మీరు అగౌరవం పరిచేవారు అవుతున్నారు. సో ఈ దినము నుండి ఒట్టు పెట్టుకోవడం అనేది దయతో మీరు మానుకోవాలని మనవి చేస్తా ఉన్నాను. మీరు సత్యమే పలకాలి, నిజమే మాట్లాడాలి. సత్యమునకు విజయములకు జయముంది. సత్యము అనుసరించి నడుచుకుంటున్న వారికి దేవుని సన్నిధి నిత్యము తోడై ఉంటుంది. కనుక ఈరోజు పరిచయులు, సదుకయులు మతములో కలుపుకొని ఒట్టు పెట్టించుకొని రకరకాల విధాలుగా మనుషుల జీవితాలను మరి వారు ఒక విధంగా మూఢనమ్మకత్వంలోనికి తీసుకుని వెళుతున్నారు. అట్టి జీవితాలు మనము అభ్యసించకూడదు. అలాంటి స్థితిగతులు మనం ప్రాక్టీస్ చేయకూడదు. కేవలము మన హృదయంతరంగములో అవును అంటే అవును, కాదంటే కాదు. వాస్తవానికి మనము సత్యము అనుసరించు వారమై ఉండాలి. దేవుని యొక్క వాక్యము సత్యము కదా. వాక్యమందు విశ్వాసం ఉంచిన ప్రతి ప్రియ బిడలు వాక్యానుసారంగా సత్యమే మాట్లాడుతూ జీవించాలి. సత్యము ప్రతి మనిషిని స్వతంత్రులుగా చేయను. వారికి ఏ విధమైనటువంటి అసత్యములు పడనీయకుండా కాపాడుతుంది. కనుక నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, ఈ ఉదయకాశంలో దేవుని యొక్క ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క శ్రేష్టమైన మాటలు మనం వింటున్నాము కదా. మనము ఎప్పుడు కూడా సత్యమే మాట్లాడదాం. దేవుని వాక్యానికి అనుకూలంగా జీవిద్దాం. ఎక్కడ ప్రమాణం చేయడానికి మనం ఎక్కడ తెగించుకోకూడదు. వాక్యానుసారంగా జీవించినప్పుడు దేవుడు మనను ఎంతగానో ప్రేమించి ఆదరించువాడై ఉన్నాడు. తలలుంచుకొని దేవునిలో ప్రార్థన చేద్దాం. మికిలి దయగల పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు వేలాది వందనాలు, స్తోత్రాలు. ఈరోజు ఒట్టు పెట్టుకొనకూడదని మీరు మాకు నేర్పించిన మాటలు ప్రభు మా జీవితాలకు అది ఎంతో అవసరము. ప్రభువానైనా మేము అనేకసార్లు లోకములో లోకస్తుల వలె ప్రభువానైనా లోకంలో అనేకమైన పరిస్థితుల మధ్య
ఒట్టు పెట్టుకునేటటువంటి సందర్భాలు వచ్చినప్పుడు చాలామంది దిగజారిపోతూ ఉంటారు. యేసునామములో ఒట్టు పెట్టుకోవడం మానుకొని ప్రభువానైనా సత్యమే మాట్లాడుతూ సత్య సంబంధులుగా సత్య దేవుడైన ప్రభు అయిన యేసుక్రీస్తును పరిపూర్ణ విశ్వాసంతో జీవించే భాగ్యం ప్రతి ప్రియ బిడ్డలకు అనుగ్రహించుమని ఘనత మహిమ ప్రభావములు మీకే చెల్లిస్తూ నజరుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ షాలోమ్. ప్రభు మిమ్ములను దీవించును గాక.